హాయ్ దోస్తులు, పాల డైరీకి వెళ్ళి పాలు పట్టుకొచ్చిన. ఇక నైటీ చేంజ్ చేసేసిన. నైటీ ఉంటే మనకు ఫ్రీడమ్ ఎక్కువ కాబట్టి ఇక పని అంతా చేయాలి. ఇల్లంతా గబ్బు గబ్బు ఉంది. బ్యాగ్ కెమెరా పెట్టి చూపిస్తా. రోజు ఒక రోజు అయినమ్మ. మా ఆయన అయితే నా బాధ తట్టుకోలేక పని ఆమెను పెట్టేద్దాం అంటుండు. నీ వల్ల కాదంటుండు. పని ఎందుకు, నేను ఉన్నా కదా, నేను చేసుకుంటా కదా, ఒక గంటలో చేసి చూపిస్తాను. ఛాలెంజ్ చేసిన. బ్యాగ్ కెమెరా పెట్టి చూపిస్తా. చూడండి దోస్తులు, ఎంత గలీజ్గా ఉన్న ఇల్లు ఎట్లుంది, ఎట్ట చేస్తానో. సరేనా, చూడండి. గల మామిడికాయ కోసిన వాళ్ళకి కోసి ఆడ పెట్టేసా. ఈ గిన్నెలు కబోర్డ్లలో చదరలేదు. ఇక చూడండి, చికెన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టా. 2 kgs చికెన్, ఇది 2 కిలోలు ప్రామిస్గా. అండ్ చింతపండు మొత్తం ఇట్టు ఉన్నది దరిద్రంగా ఇల్లు. కబోర్డు మొత్తం ఖాళీ, ఎందుకంటే గిన్నెలన్నీ బయట ఉన్నాయి. ఇక ఈ ఇల్లు చూడు, కూరగాయలు తెచ్చినా ఇదంతా కట్ చేసి ఫ్రిడ్జ్లో నూకినా. ఇదంతా ఇట్టున్నది. చూడండి, నేను మళ్ళీ వీడియో తీసి పెడతా, అప్లోడ్ చేస్తాను నీట్గా చేసినాక. సరేనా దోస్తులు, లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. సరేనా, గిట్టున్నది నా ఇల్లు. మరి ఇక ఏమనుకోద్దు, నేను క్లీనింగ్ దబదబా చేసుకుంటా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇగో ఈ గుగ్గిలు ఉడకబెట్టిన, సగం ఉడికి సగం ఉడకలేదు. సరేనా దోస్తులు.